ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ అలర్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిన్నటిదాకా వర్షాలు ఇవ్వని చాలా ఇబ్బంది పడ్డాము. ఎల్నినో ఉంది, అసలు నీళ్లే లేవు, నానా ఇబ్బంది పడాల్సి వస్తుందని అనుకున్న దశలో ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. సో ఒక శుభవార్త ఇది. నిజం చెప్పాలంటే వెదర్ అలర్ట్ గురించి బులెటిన్ని మనం స్టార్ట్ చేద్దాం. వచ్చే 12 గంటల వర్షాలు దంచి కొట్టబోతున్నాయి. నార్త్ తెలంగాణతో పాటు హైదరాబాద్లో నాన్ స్టాప్గా వర్షాలు పడబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్లో వర్షం పడుతుంది. రాత్రి 8 గంటల వరకు వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ముసురు వానతో ఇప్పటికే హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. జేఎన్టీయూ టు హైటెక్ సిటీ రూట్ బంపర్ టు బంపర్ వెహికల్స్ నడుస్తున్నాయి. ఈ ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి సుచిత డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో సుచిత, ఎక్కడ చూసినా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ సమస్య అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో దీన్ని ఎలా నియంత్రిస్తున్నారు అధికారులు? ఎస్ ధనా, హాయ్, గుడ్ మార్నింగ్. ధనా, ఇంకోటి మనం ఇక్కడైతే ప్రస్తుతం మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ వచ్చేది కానీ లేకపోతే అటు మన గచ్చిబౌలి నుంచి వచ్చేది కానీ ప్రతి చోట కూడా హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మనం చూడొచ్చు. ఇప్పుడే జస్ట్ సిగ్నల్ పడింది కాబట్టి మూవ్మెంట్ కనిపిస్తుంది. ఇటువైపు మనం చూస్తే ఒక్కసారిగా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా మనకు క్లియర్గా ట్రాఫిక్ కనిపిస్తుంది. ఎంతలా అంటే దాదాపు మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ నుంచి కూడా ఒక చూసినా మనం అక్కడ ఒక వెహికల్ అప్పటి నుంచి 10 నిమిషాల నుంచి కూడా అక్కడే ఉంది. అంత భారీగా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్షంలో చాలా మంది బైక్స్ వెళ్తుంటారు ఆఫీస్కి, కానీ వర్షం పడుతుందని బైక్ ఇంట్లో పెట్టి కార్ తీసుకురావడం లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల ఇంకా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదిగాక వర్షంలో వెహికల్స్ స్లోగా మూవ్ అవుతుంటాయి. భారీ వర్షం ఏం కూడా కురవట్లేదు, అయినప్పటికీ ఇంత ట్రాఫికా? ధన, భారీ వర్షం కురవట్లేదు కానీ ముసురు ఎక్కువ, అంటే ఈ చినుకులు పడుతున్నాయి పోతున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు వర్షం పడంగానే బైక్స్ వాళ్ళందరూ రోడ్డు పక్కన సైడ్ కాపేసుకుంటారు. దానివల్ల వెళ్ళే కార్స్కి అడ్డము, అదొక ట్రాఫిక్ జామ్. అది కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బైక్స్ లేకుండా కార్స్ తెస్తూ ఉంటారు చాలా మంది. అసలు దానివల్ల కానీ రకరకాల కారణాల వల్ల ఇటు రోడ్ మీద ఈ క్లాక్స్ ఉండడం వల్ల కానీ లేకపోతే గుంతలు ఉండడం వల్ల రకరకాల కారణాల వల్ల అయితే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలు ఎంతలా అంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇక్కడ మెజర్గా ఈ హైటెక్ సిటీలో అయితే సైబర్ టవర్స్ ఏరియాలో అయితే 1 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంత కాదన్న సిగ్నల్ దాటి ముందుకు వెళ్ళాలంటే సిగ్నల్ క్రాస్ అవ్వడానికి ఈజీగా 10 to 15 మినిట్స్ ఈజీగా పడుతుంది. జస్ట్ ఒక 200-300 మీటర్స్ ఉంటుంది ట్రాఫిక్, అది దాటడానికి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ పడుతుందంటే ఇటువైపు మనం ఆల్మోస్ట్ కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఉంది. ఇది దాటాలంటే లాస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎంతసేపు పడుతుంది? వాళ్ళకి ఆఫీస్ సుచిత, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ట్రాఫిక్ ఉండటం అనేది, వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. ఇది పీక్ అవర్, పైగా మార్నింగ్ ఎంత 10 o'clock అయింది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్. సుజాత హెవీ ట్రాఫిక్ అని చెప్తుంది కానీ ఆ విజువల్స్ చూస్తుంటే నాకైతే హెవీ అనిపించట్లేదు నిజంగా ప్రాక్టికల్లీ. ఎందుకంటే రెగ్యులర్గా చూసినట్టే వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అవటం అంటే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి బంపర్ టు బంపర్ బ్లాక్ అయిపోయి సిచ్యువేషన్, వర్షంలో వచ్చి కార్లు ముందు కదలక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇది ట్రాఫిక్ జామ్ కిందకి రాదు, ఇది ఫ్లో అవుతున్నాయి వెహికల్స్ అన్ని కూడా. సో రెండోది, ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అసలు వర్షాలే లేవు అనుకుంటున్న దశలో, వర్షాలు లేక నానా ఇబ్బందులు పడుతున్న దశలో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, దాన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి. రెండోది చిన్న ఇబ్బందులు అంటారా, ఓకే, వీటిని ఫేస్ చేయాలి. నీళ్లు కావాలనుకున్నప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఎట్లా ఉంటాయి వర్షాలు కురిసినప్పుడు. సో నెక్స్ట్ ఇష్యూ టేకప్ చేద్దాం. ఇటు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగారు. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యేలా చర్యలు చేపట్టారు. ఇక దుర్గం చెరువు బ్రిడ్జ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే డ్రైనేజ్ వ్యవస్థలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మనం కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఇటువైపుగా ఏఏజీ ఫ్లైఓవర్, అలాగే గచ్చిబౌలి, అలాగే హైటెక్ సిటీ వైపుగా షేక్పేట్ ఫ్లైఓవర్కు విపరీతమైనటువంటి వాసన వెళ్తాయి. ఇది ఐటీ కారిడార్ కావడంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఉదయం 10 గంటలు కావస్తుండడంతో ఇటువైపుగా ఉద్యోగాలకు వెళ్ళేవారు విపరీతమైనగా కార్లు, బైకుల మీదుగా వెళ్తారు. వందలాది వాహనాలు ఈ రోడ్లపై ప్రయాణిస్తూ నిత్యం నరకయాతనగా ఉంటుంది. అదే ఇప్పుడు వర్షం పడుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఎక్కడికక్కడే వాహనాలు అనేవి స్తంభించిపోయాయి. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాలు క్రమబద్ధీకరిస్తూ వాహనాలు మెల్లగా వెళ్ళాలని తగిన జాగ్రత్తలు చెప్తున్నారు.
ఇంకోవైపు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వాహనాలను కూడా స్లోగా వెళ్ళాలని, కారులో వచ్చేవారు కూడా స్లోగా వెళ్ళాలని కూడా ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ చేస్తున్నారు. ఆ బైకులపై వెళ్ళే వాళ్ళు అలాగే ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా ఈ మార్గాల్లో ప్రయాణిస్తుండడం, ఇక్కడే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుండడం, ఇక్కడే కాకుండా మాదాపూర్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉండడంతో పోలీసులు కీలకమైనటువంటి సూచనలు చేశారు. సాయంత్రం 5 గంటల సమయం సాయంత్రం అయ్యేసరికి ఈ ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సుమారు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అదే భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఈ ప్రాంతంలో సుమారు ఇంచుమించు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునే అవకాశం ఉందనేసి ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు. అయితే ఐటీ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా కీలకమైనటువంటి సూచనలు పాటించాలని, తొందరగా ఆఫీసుల నుంచి వాళ్ళంతా కూడా బయటికి రావాలని కూడా ట్రాఫిక్ పోలీసులు కీలకమైనటువంటి సూచనలు చేశారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడ్వైజర్ని జారీ చేసి ఐటీ ఉద్యోగులంతా కూడా సాయంత్రం 5 గంటల వరకు కాకుండా షిఫ్ట్ల వైజ్ కూడా వారంతా కూడా బయటికి రావాలని కూడా ట్రాఫిక్ పోలీసులు కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శ్రీనివాస్, బిగ్ టీవీ, హైదరాబాద్.